పర్యావరణం బాగుంటేనే మనుషుల ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణం ఆరోగ్యం దెబ్బతింటే మనుషుల ఆరోగ్యం సైతం దెబ్బతింటుంది. అందుకే పర్యావరణ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. సెప్టెంబర్ 26న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పర్యావరణ ఆరోగ్యానికి సంబంధించిన వివిధ సమస్యలపై ప్రపంచ స్థాయిలో చర్చించి దానిపై ప్రజలకు అవగాహన పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 26ని ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని 2011లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ కౌన్సిల్ ప్రారంభించింది. ఇది పర్యావరణ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రజలు అన్ని స్థాయిలలో తీసుకోగల చర్యలపై చర్చించడానికి, అమలు చేయడానికి ప్రపంచ వేదికను అందించే అంతర్జాతీయ సంస్థ. మానవుల శ్రేయస్సు, మానవ మనుగడ ఎక్కువగా పర్యావరణ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పర్యావరణం యొక్క పరిశుభ్రతను గుర్తించి దాని మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి ప్రజలకు విద్య అత్యవసరం. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు, వేగవంతమైన పట్టణీకరణ వంటివి పర్యావరణ నాణ్యతను దిగజారుస్తున్నాయి. దీంతో పర్యావరణ ఆరోగ్యం దెబ్బతింటున్న తీవ్రమైన సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజారోగ్యం ప్రమాదాలతో పాటు అనారోగ్యాలకు మరింత హాని కలిగిస్తోంది. వీటిని నివారించి పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ కౌన్సిల్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ ఆరోగ్య పరిరక్షణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ తన వంతు పాత్రను నిర్వహిస్తోంది. ప్రజలు సైతం పర్యావరణ ఆరోగ్య పరిరక్షణ ఎంత అవసరమో తెలుసుకొని అందుకోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి ఒక వ్యక్తిగా, ఒక అధికారిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక టీచర్గా, ఒక అమ్మగా మరి ఏం చేయొచ్చు అంటే, మనం ముఖ్యమైనవి తీసుకున్నట్లయితే మనం తినే తిండి, కట్టుకునే బట్టలు, ఉండడానికి నిర్మించుకునేటటువంటి ఇల్లు, ఈ 3 పర్యావరణ హితంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది తిండి. తిండి చూస్తూ ఉన్నాం. విష రసాయనాలతోటి ఏదైతే రైతు పంట పండించడానికి ఉపయోగించేటటువంటి ఆ ఎరువులని తనే తాగి తనే తిని చనిపోతూ ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల నుంచి మనం తినేటటువంటి తిండి గో ఆధారిత వ్యవసాయం ద్వారా, సహజ పద్ధతుల ద్వారా పండించడం ద్వారా అటు మనిషి ఆరోగ్యం, అటు పర్యావరణ ఆరోగ్యం, ముఖ్యంగా నేల తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది పర్యావరణ ప్రేమికులు అనుకోండి, ఆరోగ్యం పట్ల ప్రేమ అనుకోండి, సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనుకున్న చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఏదైతే తాము పండించినటువంటి పంటలు తిన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వారు చేస్తూ ఉన్నారు. దానితో పాటుగా బట్టలు పర్యావరణాన్ని చాలా విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ పర్యావరణవేత్త కానీ, ఏ అటవీ సాంకేతిక నిపుణులు కానీ, ఏ టీచర్లు కానీ బట్టల గురించి ప్రస్తావన కూడా లేదు. కనీసం ఈ ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనందరం చేనేత ఖాదీ వస్త్రాలని ధరించేటటువంటి ప్రయత్నాన్ని చేసి పర్యావరణాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాం. ఇంకా 3వది ఇల్లు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉంది. సిమెంటు, కాంక్రీట్ తోటి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నది. సో మరి మనం కనీసం కొత్తగా కట్టుకునే వాళ్ళ ఆలోచనలనైనా మనం మార్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఒక వ్యక్తిగా మరి నేనేం చేయాలి? నేను ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళేటప్పుడు ఒక చేసంచి వెంట తీసుకెళ్ళడం, అదేవిధంగా ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్కి దూరంగా ఉండడం, అదేవిధంగా ఒక నీళ్ళ సీసాను కూడా మనం వెంట తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసి ఆ నేల తల్లి పర్యావరణ ఆరోగ్యాన్ని మనం కాపాడేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా భారత ప్రభుత్వం మనకి ఇప్పటికే స్వచ్ఛత హీ సేవ, ఇప్పటి వరకు చాలా సేవలు చూసాము. రక్తదానం చేస్తే సేవ అన్నము, అదేవిధంగా అన్నదానం చేస్తే సేవ అన్నం, ఎవరికైనా చదువుకునే వాళ్ళకు డబ్బులు లేకపోతే వాళ్ళకు చదువు చెప్పిస్తే సేవ అన్నం. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా సేవే. అది భారత ప్రభుత్వం ఇప్పుడు గుర్తించి స్వచ్ఛత హీ సేవ అనేటటువంటి కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు గాంధీ జయంతి ఏదైతే స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంలో స్వచ్ఛ భారత్ దివస్గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సూచన ఇచ్చి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మున్సిపాలిటీలకి సూచన ఇచ్చి ఈ 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి
ఈ ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అందరు ప్రకృతి ప్రేమికులకు నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మొదటగా ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే మనం మార్పు మొట్టమొదట మన ఇంటి నుంచి మన నుంచే మొదలు కావాలి. ఇప్పుడు మనం ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా, ఎంతమంది మారాలని వీధి గ్రామం తిరిగి చెప్పినా మార్పు స్వయంగా మనలో మనమే మార్పు తెచ్చుకున్నంత వరకు ఈ సమాజాన్ని మార్చడం అనివార్యం. సో మన మార్పు అనేది పర్యావరణాన్ని కాపాడాలి అనేటువంటి మార్పు మన నుంచి, మన ఇంట్లో నుంచే మొదలై మన గ్రామంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఇలా మెల్లమెల్లగా మనం అందరం కూడా సమాజంలో ఉన్నటువంటి బాధ్యత గలటువంటి పౌరులందరూ ఈ పర్యావరణాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. అంటే మనం ప్లాస్టిక్ నియంత్రణ చేయాలని మనం అనుకున్నాం ఎప్పటి నుంచో. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు. అదేవిధంగా మనం మట్టి విగ్రహాలు చేసి ప్రోత్సహించాలని తెలుసు. అన్నీ తెలిసే మనిషి పదే తప్పులు చేస్తున్నారు. అంటే దీనికి వ్యక్తిగతంగా నేను పర్యావరణాన్ని కాపాడాలి అని ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకుంటామో అప్పుడే మార్పు మొదలవుతుంది. ఖచ్చితంగా మార్పుకి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి తక్షణ అవసరం ఉంది. ఎందుకనంటే రాను అనేక విచిత్రమైనటువంటి రోగాలన్నీ మనుషుల్ని విషతుల్యం చేసి తొందరలోనే చంపివేయడం జరుగుతుంది. ఈ విచిత్రమైన రోగాలకు కారణం ఎవరో మనం చేస్తున్నటువంటి పర్యావరణ విధ్వంసం వల్లనే ఇదంతా జరుగుతుంది. కావున పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనమంతా తీసుకొని ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో ఇలా మనం పర్యావరణాన్ని ప్రేమించి పర్యావరణాన్ని బాధ్యతగా కాపాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా నేను మళ్ళీ వేడుకుంటున్నాను. నల్గొండ టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పర్యావరణ పరిరక్షణ మన ఇంటి నుంచే మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.